మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఒక చిన్న రిక్వెస్ట్, నేను క్రియేట్ చేసే కంటెంట్ ఎలా ఉందో మీకు కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన ఛానల్ బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యిద్ది. సో ఈరోజు తమలపాకు కషాయం చేస్తున్నాను. తమలపాకుతో పాటు అల్లం కూడా వేయొచ్చు. నేను 2-3 కుండీల్లో పీ బటర్ఫ్లై ఫ్లవర్స్ ప్లాంట్స్ వేశాను. ప్లాంట్స్ వేసిన 40 డేస్ నుంచి బ్లూమింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ పువ్వులతో అప్పుడప్పుడు కషాయం చేస్తాను, లేదంటే పూజలో పెట్టేస్తాను. ఎప్పుడన్నా పూజకి వాడినప్పుడు, కషాయం చేయనప్పుడు పువ్వులు అలానే వదిలేయకుండా ట్రై చేస్తూ ఉంటాను. ఈ శంఖ పువ్వుల్ని మనం ఫ్రెష్గా వాడుకోవచ్చు, లేదంటే డ్రై చేసి కూడా వాడుకోవచ్చు. చెట్టును ఉంటే మళ్ళీ సీడ్స్ ఫామ్ అయ్యి మొక్క డ్రై అయ్యిద్ది. అందుకని ఫ్లవర్స్ కోసి ఎండబెడతా ఉంటాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అవకాడో స్మూదీ చేశాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్: పాలు, తేనె, అవకాడో. పాల బదులు వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే కోకోనట్ వాటర్ యాడ్ చేయొచ్చు. ఇంకా తేనె బదులు డేట్స్, షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ వర్షాలకి ఆకుకూర చాలా బాగా గ్రో అవుతుంది. మేము వాడుకోగా ఇంకా మిగిలిపోతుంది. అది మాకు తెలిసిన వాళ్ళకి హార్వెస్ట్ చేసి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాను. ఈరోజైతే బచ్చల కూర వామాకు వచ్చింది. ఇంకా మిడ్ మార్నింగ్ టైంలో స్నాక్కి ఎప్పుడు ఫ్రూట్సే ఇస్తాను. ఈరోజైతే వాటర్ మిలన్ ఇస్తున్నాను.
ఈరోజు బోనాలు. నేను పెద్ద పెద్ద భారీ పూజలు చేయను, కానీ చిన్న దీపం పెట్టి దండం పెట్టుకుంటాను అంతే. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి పులిహోర పాయసం చేశాను. ఈరోజు లంచ్కి పులిహోర పాయసం తినేశారు. ఇంకా మార్నింగ్ స్మూదీ చేసిన టైంలో ఆవకాడో కట్ చేసినప్పుడు సీడ్ వచ్చింది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా సాయిల్లో పెడుతున్నాను. నేను ఇయర్లీ వన్స్ గ్రోసరీస్ తెప్పించుకుంటాను. ఈరోజు టెంపరింగ్ సీడ్స్ని మిక్స్ చేస్తున్నాను. నాకు కావాల్సినవి నెలకు ఒకసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుంటూ ఉంటాను. టెంపరింగ్ సీడ్స్ అంటే మస్టర్డ్, క్యూమిన్, చనా దాల్, ఉరద్ దాల్. మా అత్తగారి స్పైస్ బాక్స్లో అయితే పల్లీలు కూడా యాడ్ చేస్తారు. ఈరోజు డిన్నర్కి కాకరకాయ, పప్పు, బ్రౌన్ రైస్. మార్నింగ్కి కావాల్సిన కొన్ని బాదములు కూడా ఇప్పుడే నానబెట్టేస్తాను. ఈరోజు స్నాక్స్కి గారెలు చేశాను. నేను ఒకసారి హీట్ అయిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయను, డిస్కార్డ్ చేస్తాను. అందుకే కొంచెం ఆయిల్ పోసి బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేస్తూ ఉంటాను. మనం బరువు పెరుగుతున్నాము అంటే దానికి మెయిన్ రీజన్ ఎలా కుక్ చేస్తున్నాము, ఏ టైంకి తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లనే వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.